మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుమల తిరుపతి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి జంతువుల కలేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యి ద్వారా నైవేద్యాన్ని, ప్రసాదాన్ని, లడ్డూను పెట్టడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను, తిరుమల తిరుపతి పవిత్రతను హత్య చేసిన కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని, వీరిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. మేము తిరుమలలో ఎలాంటి అక్రమాలు చేయలేదు, నాణ్యమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని పెట్టాము అని అనడానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. సాక్షాత్తు తిరుమల తిరుపతి ల్యాబొరేటరీ చెప్తుంది దీనిలో జంతువుల కలేబరాలతో కూడినటువంటి నెయ్యిని వాడారని. నువ్వు వాడలేదు అని అనుకుంటున్నావు. మరి తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేసింది నిజం కాదా? తిరుమల కొండపై భక్తులకు ఆర్టీసీ టికెట్ల వెనకాల జెరూసలం మత ప్రచార ముద్రలు వేసింది నిజం కాదా? తిరుమలలో అవినీతి అక్రమాలను ప్రశ్నించినటువంటి స్వామీజీలపై ఆంక్షలు పెట్టడం నిజం కాదా? నీవు క్రిస్టియన్ కాదా? ఏనాడైనా హిందువును తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ప్రకటించావా? వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదా? ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ కాదా? సాక్షాత్తు నువ్వు కూడా పుట్టుక క్రిస్టియన్ కాదా? మరి తిరుమల తిరుపతిని ఎలా రక్షిస్తావు? నీ నాన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తిరుమల తిరుపతిని 7 కొండలను 2 కొండలు చేస్తా అని ప్రకటించింది నిజం కాదా? విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే మీ నాన్న వెనుకకు తగ్గాడు. ఆ వెంకటేశ్వర స్వామితో నువ్వు అపచారంగా అపవిత్రంగా ప్రవర్తిస్తే మీ నాయనకు పావురాల గుట్ట గతయింది నిజం కాదా? నీవు రేపు రాబోయే రోజులలో వెంకటేశ్వర స్వామి ముందు మోకరిల్లి మేము చేసింది తప్పు అని ప్రకటించకపోతే రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపిని అంతం చేస్తుందని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది. అత్యంత దురదృష్టకరమైన చర్య ఇది. ఇప్పటికైనా హిందువులు మేల్కొలాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మీరు వేసే ఓటు ఎలా వినియోగపడుతుంది? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక తాగి బండి డ్రైవ్ చేస్తేనే ఎంతోమంది ప్రమాదంలో ఉంటారు. అటువంటిది ముఖ్యమంత్రి స్థాయికి మీరు 151 సీట్లు ఇచ్చి మీరు పొందింది ఏంటిది? తిరుమల తిరుపతి ఎంతో ఎన్నో ఏళ్ల నుంచి, తరతరాల నుంచి ఎంతో శుచి శుభ్రతతో తయారవుతున్న దాన్ని భ్రష్టు పట్టించాడు. ఇకనైనా హిందువులు కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎటువంటి హిందూ దేవాలయాలు కానీ అన్యమతస్తులు ఎవరు ఉన్నా కూడా గుర్తించి వెంటనే తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ లేని పక్షంలో అది ప్రభుత్వం అయినా, ఎండోమెంట్ అయినా ఎవరున్నా సరే మేము ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది మీడియా ద్వారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.